హాయ్ రాజ్ గారు. హలో అండి. సో ఈరోజు ఎవరు ఈమెయిల్ చేశారో చూద్దామా? ఓకేనండి. ఓకే, సో శ్రీలత గారు మెయిల్ చేశారు రాజ్ గారు హైదరాబాద్ నుంచి. ఓకే. క్యాప్సికమ్ పకోడీ కర్రీ తయారీ చేసి చూపించమని అడుగుతున్నారు. ఓకే, సో మంచి కొంచెం ఘాటు ఉంటుంది కదా క్యాప్సికమ్. అవును. సో పకోడీ కూడా మంచి టేస్ట్గా వస్తుందండి. అంటే స్నాక్గా చేసుకున్న మనకు చాలా బాగుంటుంది. యా. సో కర్రీ టమాటో బేస్ తీసుకున్నాం. సో ఈ ఘాటు కర్రీ బాగా సరిపోతుంది, కొంచెం పులుపుతో కూడా ఉంటుంది కదా. ఓకే. సో కావాల్సిన కొంచెం మనం ఏంటంటే మసాలా కర్రీ కూడా చేసుకోవచ్చు, గ్రేవీ. ఓ. సో ఇక్కడ నేను టమాటో బేస్లో చేస్తున్నాను. ఓకే రాజ్ గారు. ఓకే, మరి క్యాప్సికమ్ పకోడీ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. క్యాప్సికమ్ పకోడీ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, శనగపిండి 1 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, టొమాటో పేస్ట్ 1/2 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, వాము 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ముందుగా మనం పకోడీలు రెడీ చేసుకుందాం. ఓకే. సో ఆయిల్ వేడి పెట్టేసుకున్నాం. క్యాప్సికమ్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాండి. ఓకే. సో పకోడీలకి ఇది మనకు కొంచెం బాగుంటుంది. సో జనరల్ అంటే కర్రీలో వేసేసుకోవాలి కాబట్టి కొంచెం ఈ సైజ్ అయితే బాగుంటుంది. పకోడీలు చుట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. సో దీంట్లో బైండింగ్ కొరకు శనగపిండి, పకోడీలకు సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, సో కొంచెం వాము అండి. సో ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఎందుకంటే మన క్యాప్సికమ్ లో కూడా ఎక్కువగా అంటే వాటర్ ఉంటుంది ఇది. సో వాటర్ వెజిటబుల్ కదా, సో కాబట్టి కొంచెం ఎక్కువగా కలిపేసుకొని చూసి ఆ తర్వాత వాటర్ ఎంత కావాలో అప్పుడు మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే, కొద్దిగా వాటర్ ఇస్తారా? సో చక్కగా క్యాప్సికమ్ అంతా కూడా మనము ఆ పిండి అది మిక్స్ చేసేసుకుంటే, అంటే జనరల్గా స్నాక్స్ లాగా తినేటప్పుడు మనము క్యాప్సికమ్ స్లైసెస్గా కానీ క్యూబ్స్గా కానీ కట్ చేసి చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే మనం కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి చక్కగా చిన్న చిన్నవి అయితే మనం అట్లా ఉండలాగా చేసి వేసుకోవడానికి కూడా బాగుంటుంది. ఓకే, సో ఇప్పుడు చిన్న చిన్న ఉండల్లా చేసుకున్నాను. పకోడీ సో చిన్నగా వేసుకుంటే మనకు బాగుంటుంది, కర్రీలో వేసుకుంటాం కదా తర్వాత. సో కాబట్టి కొంచెం ఆ ముద్దలా వస్తే బాగుంటుంది. సో లేదంటే మనం మామూలు పకోడీలో చేసుకున్నప్పుడు రెగ్యులర్ గా అన్ఈవెన్ గా షేప్ వేస్తే మనం ఎలాగైనా వేసుకోవచ్చు. సో అదే చక్కగా ఇలా అయితే మనకు కొంచెం షేప్ చుట్టుకోవడానికి వస్తుంది. మనం కొంచెం పొడవుగా అలా కట్ చేసేసుకుంటే మనము మామూలు ఉల్లిపాయ పకోడీ అలా ఎలా వేసుకుంటామో అట్లా ఇది కూడా అలాగే వేసేసుకోవచ్చు. క్యాప్సికమ్ కూడా అంత చక్కగా బాగా కనిపిస్తుంది. ఎస్, సో ఫ్రై అయిన తర్వాత ఇది కూడా మంచి టేస్ట్ గా వస్తుంది. సో పకోడీ అనగానే మరీ ఎక్కువ కూడా మనం అంటే శనగపిండి కూడా ఎంత కావాలో అంతే యూస్ చేస్తే బాగుంటుంది. సో దాన్ని బట్టి ఏంటంటే మనకు కొంచెం క్యాప్సికమ్ ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది. బేస్ ఏదైతే ఉందో దాని టేస్ట్ తెలియాలి, లేకపోతే మనకు అది శనగపిండి పకోడీలా అయిపోతుంది. సో కాబట్టి చక్కగా కొంచెం తక్కువ పిండితో కొంచెం ఎక్కువ క్యాప్సికమ్ ఉండేలాగా చూసుకుంటే మనకి ఎక్కువ క్యాప్సికమ్ ఫ్లేవర్ లో బాగుంటుంది కర్రీ కూడా. ఓకే, సో ఈ పకోడీ మనకు కొంచెం వేగిపోతే సో నెక్స్ట్ గ్రేవీ రెడీ చేసేసుకోవచ్చు. ఓకే, సో అయితే ఇది వేగేలోగా మేము చిట్కా చూసేస్తాం రాజు గారు. ఓకేనండి. ఓకే అండి, పకోడీలు వేగేలోగా మనం ఒక మంచి చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా: తలస్నానం చేసేటప్పుడు కుంకుడికాయ రసంలో మందారాకుల పేస్ట్ కలిపి తలస్నానం చేసినట్లయితే జుట్టుకున్న మురికంతా తొలగిపోయి హెయిర్ సిల్కీగా తయారవుతుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. సో ఇంకొద్దిగా వేగాలండి. ఓకే, సో ఈ లోపు మనం గ్రేవీ రెడీ చేసేసుకున్నాం. ఓకే, సో గ్రేవీ స్టార్ట్ చేసేద్దామా? ఓకేనండి. సో కొద్దిగా ఆయిల్, సో కొంచెం ఇలాంటి కాంబినేషన్స్ కి టొమాటో గ్రేవీ అయితే మనకి బాగుంటుంది కదా రాజు గారు? బాగుంటుందండి. సో దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, సో కొంచెం హెవీగా ఇష్టపడే వాళ్ళు కొంచెం మసాలా టైప్ లో కూడా చేసుకోవచ్చు. కొబ్బరి కానీ గసగసాలు పల్లీలు అలా పేస్ట్ లో చేసుకుని కూడా వేసుకున్నా బాగానే ఉంటుంది. పచ్చిమిరపకాయలు వేసాను.
కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది. ఓకే. సో పకోడీలు చూస్తుంటే చక్కగా అలా వేడివేడి పకోడీ తినేస్తే కూడా చాలా బాగుంటుంది అనిపిస్తోంది. కాకపోతే ఏంటంటే కర్రీలో వేసుకుంటే చక్కగా టొమాటో ఫ్లేవర్ అంతా ఈ పకోడీకి పడితే ఇంకా టేస్టీగా ఉంటాయి. సో రెడీ అయిపోయిందండి పకోడీ. సో పకోడీ తీసేయచ్చు. సో మనకి కర్రీలో కాబట్టి చక్కగా ఇట్లా ఈ సైజులో పకోడీ వేసుకుంటే మనకి ఏంటంటే కర్రీలో వేసుకున్నప్పుడు కొంచెం ఆ గ్రేవీ అంతా పీల్చుకున్నా మనకి కొంచెం తినడానికి ఈజీగా ఉంటుంది. సో అలా హోల్డ్ చేసుకోవడానికి మనం ముక్కలుగా చేసుకోవడానికైనా కానీ పకోడీ అంటే మరి మనము అలా ఉల్లిపాయ పకోడీ అలా వేసుకున్నట్టు అనీవెన్ గా వేసేసుకుంటే అది కొంచెం కర్రీ అంతా కూడా మిక్స్ అయిపోయినట్టు ఉంటుంది. గ్రేవీలో పడిన తర్వాత అది విడిపోతుంది. పిండి వేరుగా, ఉల్లిపాయలు వేరుగా, క్యాప్సికం వేరుగా అయిపోతుంది. సో ఇప్పుడు దీంట్లో టొమాటో పేస్ట్ అండి. ఓకే. సో కావాల్సిన ముక్కలుగా కూడా వేసుకోవచ్చు, చిన్న చిన్న ముక్కలుగా. సో ఇలా మనకంటే పకోడీ తీసుకుంటాం కాబట్టి సో గ్రేవీ లాగా మనకు ఎక్కువ లూజ్ గా ఉంటే బాగుంటుంది, కొంచెం అవి పీల్చుకోవడానికి బాగుంటుంది కాబట్టి నేను ఇక్కడ పేస్ట్ యాడ్ చేస్తున్నాను. సో ముద్దుకూర టైప్ లో చేసుకోవచ్చు, లేదంటే గ్రేవీ టైప్ లో చేసుకోవచ్చు. సో ఇక్కడ సరిపడా ఉప్పు. సో అక్కడ పకోడీలో కూడా వేసేసాం కాబట్టి చూసి యాడ్ చేసుకోవాలి. సరిపడా కారం, కొద్దిగా పసుపు అండి. సో ఇది కొంచెం మనకు మగ్గితే అంటే మనం ఆ ఉప్పు కారాలు కూడా వేసాం కదా, సో కొంచెం మగ్గాలండి, లేకపోతే కొంచెం మనకు స్పైసీగా అనిపిస్తుంది. కారం అంటే పచ్చికారం టేస్ట్ లా వస్తుంది స్మెల్ అది. సో కాబట్టి మనం ఎప్పుడైనా కొంచెం మధ్యలో కానీ లేకపోతే మొదట్లో కానీ వేసుకుంటేనే బెటర్ మనం కారం లాంటివి. సో ఆ ఘాట్ లేకుండా వస్తుంది, పచ్చిదనం లేకుండా వస్తుంది. అవును. సో కానీ చాలా మంది కొంచెం ఎండింగ్ లో కూడా వేస్తారు, అదేంటో మనకి కొంచెం స్పైసీగా తినే వాళ్ళు అలా ఎండింగ్ లో యాడ్ చేస్తారు. కారం టేస్ట్ అనేది ఎక్కువ తెలుస్తుంది. ఓకే. సో ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు చేస్తూ ఉంటారు. అదే టెక్నిక్స్ అంటే కొంతమంది మనం కూడా ఇక్కడ చూస్తూ ఉంటాం కదా, కొంతమంది ఏమో ఫస్ట్ వేసేస్తారు, కొంతమంది ఏమో లాస్ట్ లో వేస్తారు. సో వాళ్ళకి మీరు మామూలుగా అడిగినప్పుడు వాళ్ళు చెప్తారు మేము కొంచెం స్పైసీగా తింటాం, సో అలాంటి వాళ్ళు ఎక్కువగా అలా యాడ్ చేస్తుంటారు. ఓకే. సో కొంచెం సైడ్ లో ఆయిల్ కూడా రిలీజ్ అవుతుందండి. ఓకే. సో యాడ్ చేసేసుకుందాం, పకోడీలు యాడ్ చేసుకుందాం. సో అలాగే కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా ధనియాల పొడి అండి. సో ఇది కొంచెం గ్రేవీ లూజ్ గానే ఉంది కాబట్టి నేను వాటర్ యాడ్ చేయట్లేదు. కొంచెం టైట్ గా ఉంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే మనకి ఏంటంటే పకోడీ పిండి ఉంది దీంట్లో, అది కొంచెం పీల్ చేసుకుంటుంది కాబట్టి కొంచెం లూజ్ గా చేసుకుంటే మనకి ఎండింగ్ వచ్చే వరకు కరెక్ట్ గా వచ్చేస్తుంది గ్రేవీ మనకి. సో ఎందుకంటే శనగపిండి కూడా బాగానే పీల్ చేసుకుంటుంది కాబట్టి మరి గట్టిగా ఉన్నప్పుడు అలాగే తీసేసుకుంటే మనకి ఇంకా గట్టిగా అయిపోతుంది, వాటర్ అంతా పీల్ చేసుకుంటుంది. అవును. ఓకే. కొద్దిగా కొత్తిమీర. ఓకే. సో ఇవన్నీ కూడా మనకి ఈ కాంబినేషన్స్ ఉట్టన్నంలో తిన్నా బానే ఉంటాయి, సైడ్ లో నంచుకోవడానికి పకోడీలు ఉంటాయి, చపాతీ లాంటి వాటిలోకి బాగుంటాయి, ఏమన్నా జీరా రైస్ ఇలాంటి వాటికి చేసుకున్నా కూడా టేస్టీగా ఉంటుంది. ప్రతి ఒక్క దాంట్లో అంటే మనం చేసుకునే కాంబినేషన్స్ దానికన్నిట్లో కూడా బాగా సెట్ అవుతుంది. సో కొద్దిగా కొత్తిమీర. ఓకే అండి, క్యాప్సికమ్ తో పకోడీ కర్రీ రెడీ. నైస్. సో చూసారు కదా, క్యాప్సికమ్ పకోడీ కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. క్యాప్సికమ్ పకోడీ కర్రీ తయారు చేసే విధానం: ఒక బౌల్లో క్యాప్సికమ్ ముక్కలు, శనగపిండి, ఉప్పు, కారం, వాము వేసి తగినన్ని నీళ్లు పోసి పకోడీ పిండిలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కాగే నూనెలో పకోడీలా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత టొమాటో పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి ఉడకనివ్వాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న క్యాప్సికమ్ పకోడీలు వేసి జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి బాగా కలిపి కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే క్యాప్సికమ్ పకోడీ కర్రీ రెడీ.